ఇంకా హార్దిక్ ఇంకా అంతేలే, ఆబ్వియస్లీ ఒక 2-3 మ్యాచెస్ చూసి ఆఫ్టర్ దట్ తీసేస్తారేమో. అండ్ నెక్స్ట్ ఇప్పుడు కాదు జడేజానా అక్షర. జడేజాకి ఇంజురీ అయితే వాడు వస్తాడేమో నాకు తెలిసి, లేకపోతే పెర్ఫార్మ్ చేయకపోతే. అరే 2 ఫ్రీ వికెట్లు కనిపిస్తున్నారా నాకు అలా కళ్ళ ముందు. హార్దిక్ నాకు ఇంకోటి కూడా కనపడుతుంది అక్కడ. జడేజా కూడా ఫ్రీ వికెటా? అరే ఇప్పుడు ఐపీఎల్ మ్యాచెస్ ఇప్పుడు చూసావు అన్నిట్లోని ఎవ్రీ టైమ్ లాస్ట్ 5 overs 60 needed 70 needed అలా ఉంది. అండ్ నాకు ఐ డోంట్ థింక్ సో ఎనీ ఆఫ్ దీస్ 3 విల్ బి ఏబుల్ టు హిట్ దట్ 5 overs 60 అని. ఇప్పుడు జడేజా ప్లేస్ లో ఎవరు దిగలుగుతారు చెప్పు? అఫ్కోర్స్ జడేజా ప్లేస్ అని కాదు, అట్లీస్ట్ ఇక్కడైనా ఈ రెండిట్లో ఏదైనా చేంజెస్ పెద్ద హిట్టర్ రావాలి టు హిట్ దట్ ఇది అని. ఒకవేళ దుబే వస్తే ఇక్కడ నేను అదే అన్నాం అనుకున్నా, ఒక 11 అంతా కంప్లీట్ సెలెక్షన్ అయిపోయిన తర్వాత దుబే మీద పంచాయతీ చేయవచ్చు, దుబేకి ఎక్కడ ఫిట్ చేయాలని. అండ్ హార్దిక్ పాండ్యా ఓకే, నాట్ బ్యాడ్ యాక్చువల్ గా. అవును, ఆన్ పేపర్ ఈడు కూడా యాక్చువల్లీ నాట్ బ్యాడ్. అందుకనే వేసుకుంటారు. ఆ రోల్లో వచ్చి అక్కడొచ్చి కొట్టడం అంటే 140 స్ట్రైక్ రేట్ తో నీకు 25 యావరేజ్ ఆ లాస్ట్ లో మూమెంట్ లో అంటే ఓకే. అండ్ బౌలింగ్ కూడా 160 అనుకో పార్ స్కోర్. యా మీరు చెప్పండి గైస్, హార్దిక్ పాండ్యా ఉండాలంటారా లేక ఇంకెవరైనా? మీ దగ్గర ఏమైనా ఆప్షన్స్ ఇగో అంతే, ఆప్షన్ అంటే జస్ట్ ఆడ కింద ఇంకో స్లైడ్ ఉంది, వచ్చేస్తాడు. అయ్యగారు వచ్చారు. సో నెక్స్ట్ ఇంకా ఏంటి జడేజా స్టాట్స్, అక్షర జడేజా కాదు. అరే చూడరా 125 స్ట్రైక్ రేట్ అంటారా. రిషబ్ పంత్ ఇది సేమ్ ఉన్నాయి యాక్చువల్ గా యావరేజ్ స్ట్రైక్ రేట్. అదే కదా. అరే ఇప్పుడు మిగతా టీమ్స్ అన్ని చూస్తూ ఉంటే ఇప్పుడు 200 మినిమం 220 అంటే ఎలా ఈ స్ట్రైక్ రేట్ తో చేసేది వీళ్ళు. ఓకే అరే ఇక్కడ చూడు, వీడి మీద ఏడ్చే ముందు వాడు ఏం తెస్తున్నాడు, వాట్ ఈస్ బ్రింగింగ్ టు ది టేబుల్ అది చూడాలి కదా. నువ్వు చెప్పు పోనీ, చూడాలంటే చెప్పు వాట్ ఈస్ చూడాలంటే. అవును, బ్యాలెన్స్ ఇస్తాడు కదా. ఇప్పుడు అక్షర్ పటేల్ తెచ్చినా వాడి కూడా స్టాట్స్ ఎంతే ఉంటాయి. నేను అక్షర్ పటేల్ అనట్లేదు, నేను ఇద్దరు వద్దంటున్నాను. మరి ఎవరు చహల్కి పెట్టుకుంటారా అంటే స్పిన్నింగ్ ఆప్షన్ ఎవరున్నారు మన దగ్గర? మరి వాళ్ళు పెట్టుకుంటే ఇంకా దూబేని వేసుకుంటారు వీళ్ళ టైంలో. ఎగ్జాక్ట్లీ. ఫాస్ట్ బౌలింగ్ ఎవడేస్తాడు? బుమ్రా వేసుకుంటాడు. అప్పుడు లేదురా, ఇప్పుడు ఒక 11 అయిపోయిన తర్వాత ఇచ్చేద్దాం. సో యా జడేజా పోనీ స్టార్ట్ చూసేసి ఫస్ట్ 11 చేసేద్దాము. ఇది వరస్ట్. ఇది ఐ అగ్రీ. బౌలింగ్ మొన్న మన గ్రూప్ లో కూడా డిస్కస్ చేసాము. వెన్ ఐ చెక్డ్ అవుట్, ఈ ఎకానమీ ఇంకా బీట్ చేయలేరులే. నాకు తెలిసి వీడిని ఇంకో రకంగా కూడా యూజ్ చేస్తారు. ఎలా చెప్పమంటావా? ఫర్ సపోజ్ నీకు టాప్ 4 పడిపోయారు అనుకో, ఎవరు విరాట్, రోహిత్, జైస్వాల్, సూర్యకుమార్ పడిపోయారు అనుకో. తర్వాత నువ్వు ఎవరిని పంపిస్తావు? రిషబ్ పంత్, హార్దిక్ పాండ్యా, జడేజా, వీళ్ళ ముగ్గురులో నువ్వు ఎవరిని పంపించగలుగుతావు చెప్పు పైకి టు కంట్రోల్ ద గేమ్? నేనైతే పంటని హార్దిక్ పాండ్యా అయితే అసలు నేను కన్సిడర్ కూడా చేయను. వీడైతే కంట్రోల్ చేస్తారు గేమ్ ని. అంటే నీకు ఆ గేమ్ 10 overs లో 4 వికెట్ పడిపోతాయి అనుకో, ఆ 5 overs గేమ్ కంట్రోల్ చేసి లాస్ట్ వరకు తీసుకొచ్చి వాళ్ళిద్దరికి లాస్ట్ 5 overs ఇచ్చానుకో, కొడతారు కాళ్ళు. అరే కారణం అది ఎప్పుడో ఒకసారి అయ్యే సిచ్యువేషన్ కి ప్రతి మ్యాచ్ పెట్టుకోలేము కదా. ఇప్పుడు ఉన్న వాళ్ళు చెప్పు, ఇక్కడ ఉన్న వాళ్ళందరిలోని నీకు 5 overs 60 చేయాలంటే హూ వుడ్ యూ చూస్? నేనైతే శాంసంగ్ పెట్టుకుంటా దుబే ప్లేస్ లో, ఎందుకంటే నీకు వికెట్ కూడా కన్సిస్టెంట్ గా ఉంటాడు. ఓకే 14th over లో వీడి దిగి 60 చేసేస్తాడు. డిఫెండ్ చేసేటప్పుడు నువ్వు చేస్ గురించి ఆలోచిస్తున్నావు కదా, మరి డిఫెండ్ చేస్తున్నప్పుడు మరి 5 bowlers ఉన్నారు, ఎవరిదో ఒక 2 bowlers ది బ్యాడ్ డే ఉన్నది, అప్పుడు నీకు 6th bowler ఆప్షన్ ఉండాలి కదా. అప్పుడు యూ కాంట్ బ్రింగ్ ఇన్ జైస్వాల్ ఆర్ రోహిత్ శర్మ కదా. అవును, విరాట్ కోహ్లీ విరాట్ కోహ్లీ బౌలింగ్ వేస్తారు కాబట్టి. అంటే 6th ball ఊరికే వీఆర్ క్యారింగ్ అండ్ టేకింగ్, హోపింగ్ దట్ ఈ 5 bowlers మెయిన్ బౌలర్స్. ఇది నేను అంటే 5 bowlers ఇంకా ఆపలేకపోయారు అంటే 6th bowler వచ్చి 10 చేయడానికి. మరి అలా అయితే వాడికంటే బెటర్ పాండ్యాకి పక్కన పెట్టేసేయాలి, ప్యూర్ బౌలర్ తీసుకోవాలి పాండ్యా కంటే. మనం పాండ్యా మీద అంత ఇన్వెస్ట్ చేస్తున్నాం కదా, వాడు పేస్ అంటే 4 overs వాడు వేస్తాడేమో అనేసి పేస్, దాని బదులు మనం వేరే పేసర్కే తీసుకోవచ్చు.
రీజన్ ఏంటంటే కానీ మన దగ్గర అప్పుడు all-rounders బ్యాట్స్మెన్ ఉండాలి తగ్గిపోతారు అనేసి. కదరా. వాడి బదులు పేసర్ మనం టీమ్ లో కూడా పేసర్ పెట్టుకోవడమో లేదంటే రింకు సింగ్ లాంటి అంటే- బ్యాట్స్మెన్ పెట్టేసుకోవచ్చు. అంటే స్టీవ్ చెప్పేది ఏంటంటే పన్యాన్ని తీసేసి దుబేని అక్కడ పెట్టుకొని జడేజాని తీసేసి ఇంకెవరన్నా పేసర్ వేసుకోవాలని. ఓకే ఓకే యా యా అంటే That also makes రీజన్ sense. ఎందుకు అంటే ఇప్పుడు అందరూ ఇప్పుడు మిచ్ మార్చ్ ఉన్నాడు ఆస్ట్రేలియాలో, స్టాయినిస్ ఉన్నాడు, వాళ్ళందరూ ఓవర్స్ వేస్తారయ్యారా అని కాదు, కాకపోతే మధ్యలో ఫ్లోటర్స్ లాగా 1-2 ఓవర్స్ వచ్చేసి మేబీ చేంజ్ ఆఫ్ ఎండ్స్ ఉండొచ్చు, లేదంటే బ్యాట్స్మెన్ మొమెంటం బ్రేక్ చేయొచ్చు అని ఉండొచ్చు, ఏదైనా ఉండొచ్చు. కాకపోతే అదే టైంలో ఇప్పుడు మన దగ్గర 5 బౌలర్స్ వెళ్ళేసి యూజ్ చేసినాం అనుకో, విల్ బి షార్ట్ కదా అప్పుడు. నాకు ఈ టీం అయితే తీసుకోరేమో. 5 మంది ప్యూర్ బౌలర్స్ తీసుకుంటే 6వ వికెట్ తర్వాత నుంచి అసలు ఏమీ ఉండదేమో. ఆల్రెడీ మన దగ్గర అదే ఇప్పుడు ప్రాబ్లం ఉన్నది, వేరే టీమ్స్ దగ్గర ఉన్నట్టు మన దగ్గర లేదు. ఎందుకంటే మన దగ్గర చెహల్, కుల్దీప్, బుమ్రా అండ్ హర్షదీప్ వాళ్ళు ఎవ్వరు బ్యాటింగ్ ఆడరు. యా సో యా అయితే మీరు ఇద్దరు జడేజా అంటున్నారు కాబట్టి జడేజా అండ్ నెక్స్ట్ చాహలేనా? అరే జడేజాకి నేనే నారా ఇంత సపోర్ట్, అసలు ఎవరు సపోర్ట్ లేదు అసలు. ఎవరూ చేయట్లేదు, నువ్వు ఒక్కడవే. దగ్గరలో కూడా మెన్షన్ కూడా ఎవరు చేయట్లేదు. అండ్ నెక్స్ట్ ఇంకేంటి చాహల్లా లేక? అంతే చహల్. యాక్చువల్ గా పిచ్ ని బట్టి ఉంటది. నీకు ఒకవేళ నీకు స్పిన్ పిచ్ అయితే చహల్ వేసుకుంటారు, లేదంటే హర్షదీప్, సిరాజ్ ఇద్దరు ఆడతారు అట్లా. యాక్చువల్లీ కుల్దీప్ వచ్చేస్తాడు అనుకో, కుల్దీప్ తర్వాత ఇంకా చాహల్ స్టాట్స్ వీడు సిమిలర్ ఎకానమీ యాజ్ జడేజా వాడు 7.9 అనుకుంటా. 7.1 7.1 8.1 వికెట్స్. మళ్ళీ వాడి 24 స్ట్రైక్ రేట్, వీడిది 18. ఎవ్రీ 3 hours కి తీస్తున్నాడు. లేకపోతే ఇది చేయొచ్చా, లేకపోతే ఇది పెట్టేసి దుబేని పెట్టుకుంటాంటావా? యా ఇది కూడా బెటరే, ఎందుకంటే ఆడి స్టాట్స్ ఆల్మోస్ట్ ఈక్వల్ టు నీకు చహల్ ఉన్నాయి కాబట్టి అలానే పెట్టుకోవచ్చు. బట్ ఎందుకో నాకు కుల్దీప్ చాహల్ లైక్ ఇద్దరు కలిపి వేస్తే ఇట్ విల్ బీ లైక్ డిఫరెంట్ ఇది అని నాకు ఫీలింగ్. స్టార్టింగ్ రేజ్ అయింది కూడా అంతే కదా, ఇద్దరు కలిపి వేసినప్పుడే. వాళ్ళిద్దరు రేజ్ చేయడానికి కారణం ఏంటంటే వెనకాల ఒక ఆయన ఉన్నాడు, స్కెచ్లు వేస్తా ఉండేవాడు వికెట్ల వెనకాల. ఎంత వాడికి ఈ మధ్య ఎక్కువ నెగిటివ్ వచ్చినా కూడా వన్ గుడ్ థింగ్ ఏంటంటే వాడు బ్యాట్స్మెన్ నెక్స్ట్ మూమెంట్ వాడి స్టాండ్స్, వాడి ముందు బాల్ ఆటని దాన్ని బట్టి చెప్పేస్తాడు బౌలర్కి, ఓకే వీడు ఇప్పుడు బయటకు వెళ్తాడు నువ్వు ఇక్కడ అని. అది ఆల్మోస్ట్ నాది 70% జరుగుతుంది. 100% నేను చెప్పను, 70% జరుగుతుంది. కాకపోతే మన వాళ్ళు 120% దాన్ని చేసి చెప్తారు. ధోని నాకు నిన్ననే లేదు. అండ్ ఇంకోటి కుల్దీప్ ది వాళ్ళు వినది ఏంటంటే వన్ ఆఫ్ ది స్ట్రాటజీ ఆ టైప్ లోని లైక్ ఇప్పుడు వరల్డ్ కప్ నెక్స్ట్ ఉంది కదా, సో వీళ్ళు ఎవరు ఇంకా బౌలింగ్ వేయట్లేదు అంట లైక్ ఫారిన్ ప్లేయర్స్ కి నెట్స్ లోనే. ఇవాళ స్టబ్స్ స్ట్రాటజీ ఏమో మరి స్టబ్స్ ని అడిగారు, హౌ ఇస్ ఇట్ ఫేసింగ్ కుల్దీప్ ఇన్ ద నెట్స్, ఆర్ యూ ఏబుల్ టు పికప్ ద రాంగ్ వన్ అంటే హీ డజంట్ బాల్ టు మీ. వాడికి మన మతి మరపు ఉందా? లేదు ఎందుకు ఈజ్ ఇట్ బికాస్ ఆఫ్ ద వరల్డ్ కప్ ఇది అంటే యా నో వన్ సేస్ ఇట్ అవుట్ బట్ ఎవ్రీ టైమ్ ఐ కమ్ హీ మూవ్స్ అవే అండ్ he doesn't ball to me and obviously it is the World Cup. అంటే తిరిగి వాళ్ళు అడిగాడు, డూ యూ ఆల్సో వాంట్ టు ప్రాక్టీస్ బికాస్ ఇట్స్ వరల్డ్ కప్ అంటే యాక్చువల్లీ ఎస్, సో బోత్ ఆఫ్ us are on the same page ఇది అని. సో ఇంకా చాహల్ ఉంటాడు అండ్ వీళ్ళిద్దరూ ఆబ్వియస్ ఇంకా అనుకో సెలెక్షన్. యా ఐ థింక్ సిరాజ్ పెడతారు మోస్ట్లీ. సిరాజ్, హర్షదీప్. నేనైతే హర్షదీప్. నేను కూడా హర్షదీప్ అనే అంట, ఎందుకంటే హర్షదీప్ వేరియేషన్స్ వేస్తాడు. నాకు తెలిసి చహాల్ని తీసేసి దుబేని వేసుకుంటారేమో. కాదు అదేదో 4 స్పిన్నర్స్ అన్నారు కదా, అదైతే ఇంపాసిబుల్ కదా, లైక్ హార్దిక్ తీసేసి అది స్పిన్నర్స్ కాదు. అది ఐ ఫీల్ అక్సర్ లైక్ టు లైక్ రిప్లేస్మెంట్ కోసం పెట్టుకున్నారు అంతే. జడేజాకి రిప్లేస్మెంట్ బ్యాట్స్మెన్ కూడా ఉంటాడు కదా అనేసి.
యా అంతే. ఒకవేళ మేబీ నువ్వు చెప్పినట్లు స్పిన్నర్స్ ఎక్కువ కావాలంటే ఈ ముగ్గురు ఆడతారు, లేదు అనుకుంటే ఇంకా దుబే వచ్చేస్తాడు ఈ పొజిషన్. ఈ మొత్తం ప్లేయింగ్ 11 లో నాకు ఒక్క చేంజ్ ఏమనిపిస్తుందంటే దూబేకి ఇస్తారా శాంసన్ కి ఇస్తారా ఛాన్స్ అనేది. శివం దుబేకి తెస్తే వీఆర్ బ్రింగింగ్ సంథింగ్ ఎక్స్ ఫ్యాక్టర్ ఇన్ టు ది టీమ్. ఇప్పుడు శాంసంగ్ తెచ్చినారు అనుకో, మన లాస్ట్ 3 వరల్డ్ కప్స్ నుంచి టీమ్స్ ఎలా ఉన్నాయో ఇప్పుడు కూడా అలానే ఉంటది. ఎందుకంటే దూబే బదులు శాంసన్ ఎందుకన్నానంటే ఆడిని లాస్ట్ టైం తీసుకున్నప్పుడు కూడా వాడికి విరాట్ కోహ్లీ తర్వాత లేకపోతే 2 డౌన్ 3 డౌన్ ఆ టైంలో వాడికి ఛాన్స్ ఇచ్చారు. మేబీ వాళ్ళు దూబేని పక్కన పెట్టి శాంసన్ వేసుకుంటారేమో అనిపిస్తుంది. కానీ అంతుంటే పంటకు కూర్చోబెట్టి కూడా తీసుకోవచ్చు కదా. వీఆర్ నాట్ షార్ట్ ఆఫ్ లెఫ్ట్ హ్యాండర్స్ ఇప్పుడు. ఎందుకంటే ఇప్పుడు శివం దుబే ఉన్నాడు, జడేజా ఉన్నాడు. సో పంటకు కూర్చోబెట్టి కూడా శాంసన్ కి పట్టివచ్చు. కానీ ఈ పొజిషన్ లో ఎలా ఆడతాడు అని ఆ పొజిషన్ కాదు నీకు చూడు, మన దగ్గర వికెట్స్ ఎక్కువ ఉన్నారు అనుకో, వాడికి సూర్యకుమార్ యాదవ్ ఇప్పుడు ఫస్ట్ 2 వికెట్స్ ఫాస్ట్ పడ్డాయంటే వాడికి పంపించేసేవచ్చు శాంసన్ కి. ఎందుకంటే ఐ డోంట్ ఫీల్ సూర్యకుమార్ యాదవ్ కి బాల్ న్యూ ఉన్నప్పుడు పంపించడం బెటర్ అనేసి. ఎందుకంటే వాడి హెఫ్టీ బ్లోస్ అవన్నీ స్వింగ్ అవుతున్నప్పుడు కొట్టాలంటే కష్టం. మేబీ అప్పుడు శాంసన్ కి ముందు పంపించవచ్చు. బట్ యాక్చువల్లీ ఈ టీం బాగానే ఉంది. లైక్ ఈవెన్ ఎండ్ లో కూడా లైక్ 5 over 60 అయితే వీ హ్యావ్ లైక్ ఇద్దరు ఉన్నారు, కొడతారు ఒకరు కాకపోతే ఇంకోలని. బట్ దీస్ ఆర్ ఆర్ బిగ్ హిట్టర్స్. స్టాయినిస్ ఆ టైప్ లోని ఈ భయ్య యాంకర్ స్కై. నేను ఇంకా హార్దిక్ పాండ్యా అన్నామేమో అనుకున్నా. లేదు స్కై. హార్దిక్ పాండ్యా అసలు ఎవరితో కంపేర్ చేయాలో కూడా అర్థం కావట్లేదు. అరే వీడు అంటే నాకు ఎలా అనిపిస్తుంది అంటే హార్దిక్ పాండ్యా మీద ఏం హోప్స్ పెట్టుకోవద్దు, కొట్టాడు ఒక 20 రన్లు 30 రన్లు కొట్టినా హ్యాపీ ఫీల్ అయిపోతాయి. ఇంకేం లేదు. నాకు ఇంతకు ముందు హార్దిక్ పాండ్యా మీద పెట్టుకున్న హోప్స్ ఈ మధ్య పెట్టుకోలేకున్నా, ఎందుకంటే ఆడి పర్ఫార్మెన్స్ అలా ఉన్నాయి. యాక్చువల్ గా అయితే ఏమనిపిస్తుంది అంటే హార్దిక్ ఇమేజ్ కూడా కొంచెం డిస్టర్బ్ అయిపోయి ఉంది ఇప్పుడు. ఆల్మోస్ట్ లైక్ ఫేస్ చూస్తేనే ఏదో ఫ్రాడ్ చేసి వచ్చిండు అన్నట్టు. వాడు ఫేస్ చూస్తేనే ఏదో ఫ్రాడ్ చేస్తున్నాడు ఫేస్ వాడు. ఆ జీటీ అంటే ఇండియా కూడా ఆడలేదు కదా, ఇండియా కూడా ఆడకపోయేసరికి అసలు అంటే ఎలా ఉందంటే ఇప్పుడు హార్దిక్ అనగానే ఆ జీటీ ముంబై క్యాప్టెన్సీ ఇదే మనకు గుర్తొస్తుంది. బట్ వి ఆల్ నో హౌ ఇంపార్టెంట్ హీ ఈస్ గోయింగ్ టు బి. ఎస్పెషల్లీ బౌలింగ్ రాబో ఆ థర్డ్ సీమర్ కావాలి. అండ్ హర్షదీప్ ది సిరాజ్ ది చూసి ఇంకా లాస్ట్ బౌలింగ్ స్టార్ట్స్ ఒకసారి చూసి ఇంకా ప్రాపర్ చేసేద్దాం, ఎక్కువైపోయింది. ఓకే, వీడి యావరేజ్ 20, ఎకానమీ 8. యా వీడిది అంత బ్యాడ్ లేదు. కానీ వాడు స్ట్రైక్ రేట్ చూసావా 14 ఎవ్రీ 2 hours వీడి తీస్తున్నాడు. అరే వీడిది కూడా అలాగే ఉందిరా, ఎవ్రీ 3 hours కి 3 hours. నీకు వేసే 4 ఓవర్లలో 3 ఓవర్ల తర్వాత 3 ఓవర్లకు వికెట్ తీస్తే ఏం లాభం? కాకపోతే వాడు ఆడిండు 10 మ్యాచెస్, ఆ 10 మ్యాచెస్ లో ఒక 4 వికెట్ హాల్. ఓకే, ఇది లాస్ట్ T20 వరల్డ్ కప్ అనుకుంటా స్టార్ట్స్ ఇవి. ఓకే, లాస్ట్ T20 ఓవరాల్ లాస్ట్ T20 20 hours అంటే లాస్ట్ T20 ఉంటదేమో కదా. వాడు ఓవరాల్ గా అంత ఇచ్చిండు. అంటే హర్షదీప్ అయితే లాస్ట్ T20 ఒకటే ఆడండి వరల్డ్ కప్. బుమ్రా 2 ఆడుంటాడు కదా. బానే వేసాడు చూసావు. ఎకానమీ 7.8 నీకు విత్ 10 wickets in 20 hours. అరే ఈ ఎకానమీ ఏంట్రా మరీను అసలు వీడు కూడా లైక్ ఐ ఫీల్ ఆల్మోస్ట్ లైక్ హీఈస్ ఈక్వల్ టు విరాట్ కోహ్లీ ఇన్ బౌలింగ్ డిపార్ట్మెంట్. ఎగ్జాక్ట్లీ. అండ్ కమింగ్ బ్యాక్ టు ఇది వేరే పేసర్స్ వేరే టీమ్స్ వాళ్ళది చెక్ చేస్తే అంటే బెస్ట్ యావరేజెస్ లైక్ ఏ టీంకి ఉన్నది ప్రతి వరల్డ్ కప్లోని 2010లోని వెస్టిండీస్కి ఉంది. అండ్ అందరితోనే ఎకానమీ చూసుకుంటే మన వాళ్ళదే ప్రతిసారి ఎక్కువ కొట్టించుకుంటున్నారు. సో ఇప్పుడు లాస్ట్ క్వశ్చన్ అగైన్, ఈ టీంతోని కప్పు కొడతామా? మన టీం కూడా డిస్ట్రిక్ట్ చొక్క పెట్టాను. వెరీ నైస్. అండ్ కమింగ్ టు ఇప్పటి వరకు విన్ అయింది దాంట్లో, అరే వెస్టిండీస్ 2 సార్లు విన్ అయిందిరా.
వెస్టిండీస్ వాళ్ళ టీం చూసావా? అదేదో కొత్తగా ఒక మీమ్ వచ్చింది చూసావా? ఎట్లున్నారంటే ఒక్కొక్కడు అదేదో పిల్లల దగ్గర గాంజా అమ్ముకునే వాళ్ళలాగా ఉన్నారు. ఏమో నాకైతే సై మూవీలోని భిక్షు యాదవ్ భిక్షు యాదవ్ team. ఎగ్జాక్ట్లీ. చలో మరి ర్యాప్ చేద్దాం అయితే. చలో దెన్ ఓకే గైస్, సో దిస్ ఈస్ ఆ ప్లేయింగ్ 11 అండ్ మీకు ఏమైనా కామెంట్స్ ఉంటే ప్లీజ్ పెట్టండి అండ్ విల్ డిస్కస్ ఫ్రమ్ దర్.